జూలై ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకి. ఎందుకంటే ఏదైతే నిన్న 1వ తేదీన విడతల వారి పింఛను పెంపు కాదు, ఒకేసారి పింఛను పెంపు అని చెప్పి ఏదైతే నిన్న పెన్షన్లు ప్రారంభం కార్యక్రమం ఏదైతే తీసుకున్నామో, మరి ఒక్క రోజులోనే 95% పింఛన్లు ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఇంటికి నేరుగా వెళ్ళి అందజేయడం అనేది చారిత్రాత్మకం. అందులో ప్రత్యేకించి ఏదైతే ఈ 95% పింఛన్ను 7-8 గంటల్లో అందించినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, ఈ సందర్భంగా అభినందనలు కూడా ముందుగా వాళ్ళకి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే నిన్న ఏదైతే ఈ యొక్క పింఛన్లు ఇంటింటికి అందజేస్తామని ఏదైతే ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చామో, దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా నేరుగా ఆ పెన్షన్ లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి మరి ఆ ఇంటికి ఆ పింఛను ముఖ్యమంత్రి స్వయంగా ఆయన చేతుల మీదుగా ఆ యొక్క పింఛను లబ్ధిదారుడికి అందజేశారంటే అన్న మాట నిలబెట్టుకోవడంలో మా నిబద్ధత ఏంటనేది నిన్ననే అందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే నిన్న ఒక పండుగ వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఏదైతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో పెంచిన 4000 పింఛన్తో పాటు మరి ఏదైతే పాత 3000 రూపాయలు అంటే ఏదైతే హామీ ఏదైతే ఇచ్చామో ఇచ్చినటువంటి హామీ రోజు నుంచి కూడా మాట నిలబెట్టుకునేటువంటి విధంగా మరి ఏప్రిల్, మే, జూన్ 3000 ప్లస్ 4000 7000 రూపాయలు ఆ వృద్ధుల చేతిలో పెడుతూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ 3000 రూపాయల పింఛన్ని 6000 రూపాయలకి పెంచి వాళ్ళ చేతుల్లో పెడుతూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కంటే వారి కుటుంబ సభ్యులు కూడా మరి అందరూ కూడా ఆనందించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులకు సంబంధించినటువంటి 3000 పింఛన్ ఏదైతే ఉందో దాన్ని ఒక్క రూపాయి కూడా ఆయన 5 సంవత్సరాల్లో పెంచలా. నిజంగా దివ్యాంగులకి నిజంగా వాళ్ళకి సేవ చేయడం అని అంటే పాపం చాలా క్లిష్టతరంగా. ఎందుకంటే వాళ్ళకి ఆకలి అంటే ఏంటో తెలియదు, టాయిలెట్కి తెలియదు. అటువంటి వాళ్ళని 24 గంటలు కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ తల్లిదండ్రుల మీద కానీ వాళ్ళ బంధువుల మీద కానీ ఉంటుంది. అటువంటి దివ్యాంగులకి ఎంత చేసినా కూడా తక్కువే. కానీ జగన్మోహన్ రెడ్డి కనికరం లేక, కనీసం మానవత్వం కూడా లేక, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 3000 రూపాయలే తప్ప 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా దివ్యాంగులకి పెంచినటువంటి పరిస్థితి ఆ రోజు 2019-24లో చూసాం. అటువంటిది ఈరోజు ఆ 3000 రూపాయలు పింఛన్ని ఒక్కసారిగా 6000 రూపాయలు పెంచి వాళ్ళ చేతిలో పెడుతూ ఉంటే ఆ దివ్యాంగుల కుటుంబాలు సైతం మరి ఈవేళ కాళ్లకు మొక్కుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా నిన్న చాలా మా కళ్ళల్లోనే చాలా ఆనందం కలిగినటువంటి పరిస్థితి. అందులో కూడా ప్రత్యేకించి ఎవరైతే బెడ్ రీడింగ్ ఎవరైతే ఉన్నారో, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళకి మరి 15,000 రూపాయలు, గతంలో 5,000 రూపాయలు ఏదైతే ఇచ్చారో దాన్ని 15,000 రూపాయలకి ఇవ్వడం ఇవాళ వాళ్ళ కుటుంబానికి. ఎందుకంటే చాలా ఒక ఆదరణ. ఎందుకంటే ఒకటి ఆయన ఎవరైతే యజమాని ఎవరైతే ఉన్నారో కుటుంబం యజమాని ఎవరైతే ఉన్నారో మంచాన పట్టడంతో ఆ కుటుంబానికి మరి ఆదరణ అంటే పోషణ లేకుండా అయిపోయింది ఒకటి. 2 ఎదురు మళ్ళీ ఆయనకి సేవలు చేస్తూ మందులకు కానీ మెడిసిన్ కానీ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో నెలకి 15,000 రూపాయలు అంటే మరి సంవత్సరానికి 1,80,000 రూపాయలు. మరి 1,80,000 సంవత్సరానికంటే దగ్గర 5 సంవత్సరాలకి 9 లక్షల రూపాయలు ఈవేళ బెడ్ రీడింగ్ ఎవరైతే ఉన్నారో, మంచానికి పరిమితం ఎవరైతే ఉన్నారో 9 లక్షల రూపాయలు ఈవేళ 5 సంవత్సరాల్లో ఆ కుటుంబానికి ఇస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఏదైతే మరి 4,000 రూపాయలు అంటే ఈవేళ దగ్గర సంవత్సరానికి వాళ్ళకి మరి 48,000 రూపాయలు అంటే 5 సంవత్సరాల్లో 2,40,000 రూపాయలు
ఆ వృద్ధులకి వితంతులకి ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే దివ్యాంగులు ఉన్నారో మరి వాళ్ళకి సంవత్సరానికి 72,000 రూపాయలు. మరి సంవత్సరానికి 72,000 అంటే 5 సంవత్సరాలకి మరి దగ్గర దగ్గర 3,60,000 రూపాయలు వాళ్ళకి అందజేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున అంటే మాకు ఇచ్చినటువంటి టైం బాండ్ మీద 5 ఇయర్స్ ఏదైతే ఉందో దానిలో మరి ఎవరైతే వృద్ధులకి వితంతులకి మరి 2,40,000 రూపాయలు, మరి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి 3,60,000 రూపాయలు, ఎవరైతే బెడ్ రీడింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 9 లక్షల రూపాయలు. ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకి మరి ఆదరణ, ఎందుకంటే అవసరం కూడా. ఎందుకంటే సమాజంలో ఎవరైతే ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మానవత్వంతో ప్రభుత్వం ఉంది. ఆ మానవత్వాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకున్నారనే విషయాన్ని మరి ఈ సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆ రకంగా నిన్న ఒక్కరోజే మరి 4,400 కోట్ల రూపాయలు ఏదైతే పింఛన్ నిమిత్తం మరి ఈవేళ అందజేశామని అంటే, ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి వదిలిపెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఖాళీ చేస్తే పర్వాలా, మళ్ళీ ఎదురు 12,50,000 కోట్ల అప్పు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెట్టాడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి. ఖజానా ఖాళీగా ఉంది, ఎదురు 12,50,000 కోట్లు మళ్ళీ అప్పు. అంటే అప్పుని తీర్చాలి, అప్పు మీద వడ్డీని కట్టాలి, మళ్ళీ ప్రజలకి డెవలప్మెంట్ వెల్ఫేర్ చేయాలి. మరి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు 4,400 కోట్ల రూపాయలు ఈవేళ వృద్ధులు వితంతులు దివ్యాంగులకి మరి ఈవేళ కేటాయించారని అంటే, ఒక్క రోజులోనే వాళ్ళకి అందజేశారనంటే ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగుల పట్ల అన్న మాటను నిలబెట్టుకోవడానికి మరి మా నిబద్ధత పట్ల అది ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా ఎందుకు తెలియజేస్తున్నానంటే, మొన్న నేను చూసాం, మీరు కూడా చూసారు, అందరూ కూడా ఎన్నికల ముందు ఏదైతే మరి ఏప్రిల్ నెలలో ఆ రోజు పింఛన్లు సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 1వ తేదీని ఇస్తారు. మా అందరికీ తెలుసు, ప్రతి నెల కూడా 1వ తేదీని పింఛన్లు ఇస్తాం. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా రొటీన్గా జరిగేటువంటిది. మొన్న ఏప్రిల్ నెలలో చూశారు మీరందరూ కూడా, 1వ తేదీన పింఛన్లు అందల, 2వ తేదీని కూడా అందల, 3వ తేదీని కూడా అందల. ప్రభుత్వం ఏం చెప్పేది, వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టమన్నారు కాబట్టి అంచేత ఇవి అనుకున్నటువంటి సమయానికి పింఛన్దారులకు ఇవ్వలేకపోతున్నామని చెప్తే పాపం 3 రోజులు కూడా ఆ పింఛన్దారులు పంచాయతీ ఆఫీసుల దగ్గరికి సచివాలయాల దగ్గరికి వచ్చి తిరిగి వెళ్తూ ఉండేవారు. నేను 3వ తేదీన సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ సచివాలయంలో అడిగితే వాళ్ళే చెప్పారు ఆ రోజు క్లియర్గా, ఏమ్మా ఎందుకు మీరు పెన్షన్ ఇవ్వట్లేదు, బయట చూస్తే 90 మంది ఉన్నారు మీ సచివాలయం ముందు, ఎందుకు ఇవ్వట్లేదని ఆ రోజు నేను ఏప్రిల్ నెలలో సచివాలయ సిబ్బందిని అడిగితే, మేము ఏమి చేయగలమండి, మాకు ఈ రోజుకి వచ్చినటువంటి అమౌంట్ 9,000 రూపాయలని అక్షరాల ఆ సచివాలయ సిబ్బంది చెప్పారు నాకు. 9,000 రూపాయలు 3వ తేదీన వాళ్ళ అకౌంట్లో పడితే ఎంతమందికి ఇవ్వగలుగుతాడు అతను? 3కి పెన్షన్ ఇవ్వగలుగుతాడు. అంటే ప్రభుత్వం ఏ రకంగా ఆ రోజు మోసం చేశాడో మీకు ఉదాహరణ. అంటే 1వ తేదీన ఇవ్వాల్సినటువంటి పింఛను 3వ తేదీ కూడా వాళ్ళ సచివాలయాలకి సొమ్ము జమ చేయకుండా ప్రతిపక్షాల మీద నెపం నెట్టేసేటువంటి పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిది. కానీ మేము ఏదైతే 1వ తేదీని పింఛన్ ఇవ్వాలంటే ముందు రోజు ఆదివారం వచ్చిందని చెప్పి శనివారం నాడే, అంటే 1వ తేదీకి 2 రోజుల ముందే మరి ఏదైతే సచివాలయాలకి అమౌంట్ అందజేశాము అని అంటే, ఎవరు పేదల పట్ల, ఎవరు వృద్ధులు వితంతులు దివ్యాంగుల పట్ల పక్షపాతిగా ఉన్నారు అనేది అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే చాలా క్లియర్గా ఆ రోజు కూడా చూసాం, ఎలక్షన్ కమిషను ఎన్నికల నిబంధనల దృష్ట్యా వాలంటీర్ని పక్కన పెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఇంటింటికి పింఛన్ అందజేయమని ఆ రోజు ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం కోసం ఆ రోజు పింఛన్దారుల్ని సచివాలయాలకి పంచాయతీలకు వచ్చి తీసుకోమని చెప్పడం జరిగింది.
ఆ రోజు మేము చాలా క్లియర్గా చెప్పాం. ఏదైతే ప్రతి సచివాలయంలో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రతి సచివాలయానికి యావరేజ్ 400 మంది లబ్ధిదారులు ఉన్నారు, ఒక్కొక్క సచివాలయ సిబ్బంది 40 మంది చొప్పున ఇస్తే ఒక్క రోజులోనే పింఛన్లు ఇంటింటికి అందజేయచ్చని నోరు నెత్తి కొట్టుకుని మేము అందరం కూడా ప్రతిపక్షాలన్నీ కూడా ఏకకంఠంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి చెప్పాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా పెడచెవిని పెట్టాడు. ఆ రోజు పాపం సచివాలయ చుట్టూ ఏదైతే పంచాయతీల చుట్టూ మండు టెండల్లో 45-48 డిగ్రీల సెంటీగ్రేడు ఆ రోజు ఉన్నటువంటి ఎండల్లో గోడ గాల్పుల్లో సచివాలయాల చుట్టూ తిప్పాడు. ఆ రోజు 34 మంది వృద్ధులు ఎవరైతే, వితంతులు ఎవరైతే, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఏదైతే ప్రయత్నం చేశాడో అందులో భాగంగా ఆ రోజు 34 మంది వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఆ రోజు మరి పింఛను అందుకోవడానికి వచ్చి ఆ వడగాల్పులకి, ఆ ఎండ వేడిమికి బలైపోయి చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ 34 మంది చావుకి జగన్మోహన్ రెడ్డి కారకుడు కాదా, అవునా అని వేళ ప్రజలు ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఆ రోజనే కాదు, మళ్ళీ వచ్చే నెల మళ్ళీ మేము చిలక్క చెప్పినట్టు చెప్పాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ నెల అయినా సరే ఇంటింటికి ఇవ్వండి, అట్లా వడగాల్పుల్లో తిప్పకండి అంటే మళ్ళీ పెనం మీద ఉన్న వాళ్ళని పొయ్యిలో పడేసినట్లుగా మళ్ళీ వాళ్ళ అమౌంట్ అంతా పట్టుకెళ్ళి బ్యాంకుల్లో పోశాడు. బ్యాంకుల్లో పాపం ఆ వృద్ధులు, ఆ వితంతులకి ఏ బ్యాంకులో అకౌంట్లో పడిందో తెలియదు, ఎక్కడ ఆధార్ కార్డు యాక్టివ్గా ఉందో వాళ్ళకి తెలియదు, ఇన్యాక్టివ్గా ఉందని ఆపేస్తే ఇప్పటికీ కూడా ఆ నెల పింఛను అందుకోలేనటువంటి వాళ్ళు, తీసుకోలేని వాళ్ళు ఉన్నారు బ్యాంకుల నుండి. అంటే ఎంత దుర్మార్గంగా, ఎంత దుర్మార్గంగా అని ఎందుకు అంటున్నానంటే, అన్ని రకాల అవయవాలు బాగున్న మన వాళ్ళ మీద, మనలాంటి వాళ్ళ మీద ఎంతో కక్షలు, కేసులు, వేధింపులతో ఈయన పాలన జరిగింది. అంటే కనీసం పాపం ఆదరణ నిరాదరణకు గురైన వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల నుంచి కూడా ఈయన కనికరించాలా, వాళ్ళ మీద కూడా కక్ష సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ లబ్ధి కోసం 34 మందిని బలి తీసుకున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు. ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఏదైతే మొన్న 2024 ఎన్నికల్లో ఆయనకు శిక్ష విధించారు, కానీ భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత లేదు కాబట్టి అతన్ని శాశ్వతంగా రాజకీయాల నుండి మరి విరమింపు చేసుకునేటువంటి విధంగా ప్రజలు భవిష్యత్తులో కూడా తీర్పు ఉండాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరొక్కసారి మరి ఏదైతే నిన్న 1వ తేదీన ఒక పిలుపు ఇచ్చిన వెంటనే మరి ఎవరైతే ఉద్యోగస్తులు అందరూ కూడా ముందుండి ఆ 95%, ఎందుకంటే లాస్ట్ టైము ఆయన దగ్గర 2,50,000 మంది వాలంటీర్స్ని పెట్టుకుని పెన్షన్ పంపిణీ చేస్తే మరి 85-86%, అంటే దగ్గర 3 రోజుల సమయం పట్టేది. 2,50,000 మంది వాలంటీర్స్ని పెట్టుకుని పంపిణీ చేస్తే దగ్గర 2-3 రోజుల సమయం పట్టింది. కానీ నిన్న ఉద్యోగస్తుల ద్వారా కేవలం 8-10 గంటల్లోనే 95% పింఛన్లు అందజేశారు. అందుకు మరొక్కసారి మీ అందరి తరఫున కూడా ఆ ఉద్యోగస్తులందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా వారికి కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మన మీడియా మిత్రులకు అందరికి కూడా మీ ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.